ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనకి నిజానికి ఆ కుటుంబమే కావాలి, మనం అవసరం లేదు. అదే ఆయన నైజం. వాళ్ల కోసమే కదా మన ముగ్గురిని రోడ్డు మీద నిలబెట్టి వదిలేసి వెళ్లిపోయాడు. అయినా వస్తాడని నువ్వెలా అనుకున్నావమ్మా? నాకు తెలియక అడుగుతాను, నిజంగా మేము ఆయన పిల్లలమేనా? ఆయనకే పుట్టామా? పూర్ణి! ఆగిపోయావే, కొట్టమ్మా, కొట్టు. ఆయన ఏమన్నా అంటే నీ కోపం వచ్చి కొడతావు, తిడతావు. అదే నీ బలహీనత. ఆ బలహీనత వలనే ఆయనకి మన మీద ప్రేమ ఉన్నట్టు నాటకాలాడుతూ ఈ ఇంటికి చాటుమాటుగా వచ్చి పోతున్నాడు. ఈ నిజం ఏదో ఒకరోజు అన్నయ్యకి తెలియకుండా పోదు. అప్పుడు అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసి నాకు సబ్మిట్ చేయండి. నమస్తే కృష్ణప్రసాద్ గారు. ఏంటి సార్, మేం పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏంటి సంగతి? మా గగన్ ఎందుకు అరెస్ట్ చేశారు? అదేంటి కృష్ణప్రసాద్ గారు, చెప్పిందే చెప్తే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్లా ఉంటుంది. ఏ కేసు మీద మీ చుట్టూ ఇన్నాళ్లు తిరిగానో మీకు తెలీదా? గగనే మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని మీరే ఆధారంతో నిర్ధారించుకున్నారు? ఏ మీకెందుకు చెప్పాలి? మీరేమైనా కోర్టా లేక నా పై ఆఫీసరా? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. అది కాదు మేడం. చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్, బలమైన ఆధారం లేకుండా నేనెవ్వరినీ అరెస్ట్ చేయను. అంతకు మించి మీకేం చెప్పనవసరం లేదు. వెళ్ళండి. మేడం, మీకు విషయం చెప్పాలి. గెస్ట్ హౌస్కి నా ఇద్దరు కొడుకులు వస్తారని నేను అసలు ఊహించలేదు మేడం. నాకు ఆ విషయం ముందే తెలుసుంటే నేను మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ చేసేవాడినే కాదు. అవును మేడం, మా బావగారిని చంపాలని చూసింది, ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది నేనే మేడం. దయచేసి నన్ను అరెస్ట్ చేసి గగన్ వదిలేండి మేడం, ప్లీజ్. మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, నిజంగా మీరు చెప్పేది నిజమైతే ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది. కానీ నన్ను విడిపించుకోవడం కోసం ఒకవేళ మీరు అబద్ధం చెప్తే అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.